వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. అయితే ముషీరాబాద్ గాంధీ నగర్లో అయితే రోడ్డు విస్తరణ పనులు అయితే చేపడతా ఉన్నారు. రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నప్పటికీ అక్కడ ఉన్న నివాసం ఉంటున్న వాళ్ళ యొక్క నివాసాలు కూలగొట్టడం అయితే జరిగింది. వాళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా చేశారని వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఒకసారి వాళ్ళతోని మాట్లాడి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళకి ఎందుకు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, వాళ్ళ ఇల్లు కూలగొట్టిన తర్వాత వాళ్ళకి ఏమైనా అధికారులు ఏమైనా చెప్పారా, లేకుంటే ఎలా ఉన్నది అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడైతే మీ ఇల్లులు కూలగొట్టారు. కూలగొట్టినప్పటికి కూడా రోడ్డు విస్తరణ పనుల కోసం మీరు ఇక్కడనే ఉన్నారు. ఎందుకు అధికారులు ఏ విధంగా స్పందించారు? ఇంతవరకైతే ఏ అధికారి స్పందించలేదండి. కూలగొట్టక ముందు మాత్రం ఇండ్లు ఇచ్చి ఇవన్నీ తీసేస్తామని చెప్పారు. అనుకోకుండా సడన్గా వచ్చి ఇవన్నీ ఇండ్లు కూలగొట్టడం జరిగింది. కానీ ఇంతవరకు ఎవరు వచ్చి అడగడం లేదు. ఎవరు ఏం తింటున్నారు, ఏముంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏం ఎక్కడ నివాసం ఉంటున్నారు అని అడిగిన నాదుడు కూడా రాలేదు. కనీసం ఎవరికి ఇంతవరకు మా మీద కనికరము, దయ, ఎలాంటి ఆప్యాయత ఇవన్నీ చూపించే వాళ్ళు ఒక కరువు అయిపోయారు మొత్తము. హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రభుత్వ వాళ్ళు రాలేదు, మాకు ఏ రాజకీయవేత్తలు రాలేదు, ఎవ్వరు మమ్మల్ని అడిగేవాళ్ళు లేకుండా అయిపోయారు. టోటలీ అందరం ఇక్కడ నిరాశ్రులమై ఇదే శిథిలాలలో ఉంటున్నాం రాత్రి పగళ్ళు. అంటే మీకు గవర్నమెంట్ ముందుగాల ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? అసలు మీ దగ్గరకు వచ్చిందా, మిమ్మల్ని అడిగిందా, లేకుంటే? వాళ్ళు అడిగినప్పుడు మేమేం చెప్పినామంటే, సరే మీరు ఎప్పుడైతే రోడ్ది వైండింగ్ చేస్తా అంటున్నారో, రోడ్కు పబ్లిక్ కష్టమవుతుంది అని అంటే మేము కూడా ఒబే అయినాము. కోర్టుకు అగ్రి అయినా ఓపే అయినాము, గవర్నమెంట్కి కూడా ఒబే అయినాము. ఏమని అంటే మాకు ఏదైనా పునరావాసం కల్పిస్తే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాము. అంత అయినా కానీ వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి ఇట్లా కూలగొట్టి మమ్మల్ని నిరాశ్రయులను చేసి పోయారు. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేకుండా అయిపోయింది. మేము అసలు లెక్కలు లేకుండా అనే పరిస్థితులు అయిపోయింది. మా బతుకులు అధ్వానంగా తయారైనాయండి. అసలు మాకు చెప్పడానికి కూడా మాకు ఏం కనబడతలే, అంత బాధలలో ఉన్నాం మేము. ఇప్పుడు కూలగొట్టే సమయంలో కానీ మీరు ఇక్కడ ఉన్నారా, లేకుంటే ఎలా? అధికారులు ఎవరైనా వచ్చారా కూలగొట్టే టైంలో? కూలగొట్టే టైంలో ఆదివారాలు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, మొత్తం అంతా అన్ని గవర్నమెంట్ యంత్రాంగం అంతా ఇక్కడనే ఉన్నదండి. ఉన్న వాళ్ళని అందరినీ మేము ఒకటే కోరుకున్నాం. మేము అంటే మీరు పునరావాసం ఇచ్చి ఇది ఇస్తున్నారు కదా, మేము ఇప్పుడు పక్కకు జరిగి వెళ్ళిపోతాం కదా అన్నారు. అందరూ ఒప్పుకున్నారు. అయినా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే అందరిని అరెస్ట్ చేశారు. ఆడపిల్లలను, పెద్ద మొగలను, పిల్లలను అందరినీ తీసుకుపోయి అరెస్ట్ చేసేసి ఉన్న సామాన్లను కూడా తీసుకొని ఇవ్వకుండా సామాన్ల మీదనే అట్లనే కూలగొట్టేసేసారు. ఇప్పుడు ఆ శిథిలాలలో సామాన్లన్నీ నలిగిపోయినాయి. ఇప్పుడు ఏం లేకుండా కట్టుబట్ట కూడా లేకుండా అందరం ఇంట్లో కూర్చొని ఉన్నామండి. ఇప్పుడు కూలగొట్టి అయితే దాదాపుగా 2 రోజులు అయితే అవుతా ఉంది. మీకు అధికారులు ఎటువంటి హామీలు ఇచ్చారు, లేకుంటే ఎలా ఏమైనా వేరే స్థలాలు ఇస్తా అన్నారా, లేకుంటే ఇల్లులు ఇస్తా అన్నారా? ఏ ఏ విధంగా చెప్పారు? ఇస్తామని ఒప్పుకున్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇస్తాము మేము, మీరు వెళ్ళండి, మీకు పునరావాసం కల్పించి తీస్తాము అని అన్నారు. ఇచ్చారు, హామీ ఇచ్చారు. మేము దానికి కూడా మేము ఒప్పుకున్నాము. ఒప్పుకున్న తర్వాత అందరూ ఒప్పుకున్నాక ఇట్లా సడన్గా వచ్చి చేయడం, ఒప్పుకోకపోతే మేము దౌర్జన్యం చేస్తే మాకు అవసరం రావద్దు అని అంటే అప్పుడు ఇలాంటివి చేయాలి. కానీ ఒప్పుకున్న తర్వాత మేము అన్నీ వాళ్ళు చెప్పిన ప్రకారం మేము లోబడి ఉన్నందుకు కూడా ఇలా దౌర్జన్యం చేయడం ఎంత దారుణం అండి. దానికి మేము చాలా బాధపడుతున్నాము. అయినా ఇంత జరిగినా కానీ ఎవరు వచ్చి పరామర్శించే వాళ్ళు లేరు. అసలు మీరు ఎట్లా ఉంటున్నారని ఇంతవరకు ఎవరు వచ్చి ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరికి ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకు టాయిలెట్స్ లేవు, ఏం లేవు, అన్నీ ఇండ్లే పోయినాక ఇవన్నీ ఎక్కడ లేవు, ఎట్లా ఉంటున్నారని కూడా అడిగిన నాదోడు లేకుండా అయిపోయినారు ఇక్కడ. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, ఎట్లుంటున్నారు, పిల్లలు ఏడు ఉంటున్నారు, మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎలా ఉంటుంది మీ పరిస్థితి? ఇప్పుడు ఏంటండి, ఇక్కడ అందరం ఇక్కడ ఫుట్పాత్ల మీదనే శిథిలాలలోనే అక్కడనే కూర్చుంటున్నాము, అక్కడనే ఉంటున్నాము. ఏదైనా తీసుకొచ్చుకొని ఉంటే తింటున్నాము, లేకుంటే అట్లనే ఉంటున్నాము. ఇక బాత్రూంలోకి ఎక్కడ పోవాలంటే ఇక్కడ పక్కగా సదుల కాంప్లెక్స్లు అవి ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తీర్చుకొని వస్తున్నాం. ఇక అవసరాలు తీర్చుకొని వస్తున్నాం. అంతకంటే ఇంకా చేసేది ఏమున్నదండి. ఎవరి దగ్గరికి పోతే ఎవరు రానిస్తారండి? ఒక రోజు ఒక పూట రాని సిటీలో చూసుకొని పరిస్థితులు ఉన్నాయి, ఒకరినొకరు చూసుకొని. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు మేము ఉన్నాం. మాకు దిక్కులేని పరిస్థితి అయిపోయింది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. బాబు పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు. ఒక ఆమెను అయితే హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నది ఈ టెన్షన్లో పడి. ఇంకొక ముస్లాం అయితే లేవడం లేదు. చాలామంది బాధలు ఉన్నారండి పాపం, చాలా కష్టపడుతున్నారు. మీ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు అయితే ఉన్నారు, మిమ్మల్ని కలిసారా? తర్వాత కూల్చిన తర్వాత కలిసారా, లేకుంటే మీ దగ్గరికి వచ్చారా? అసలు ఇంతవరకు ఎవరు రాలేదండి, ఎవరు పరామర్శించాలి, ఎవరు చూడలే కూడా, మరి చూడలే. ఇట్లా జరిగిందని కూడా రాలేదండి.
ఎటువంటి స్పందన లేదన్న. ఏం స్పందన లేదు. ఎవరు రాలేదు. అందరం ఇక్కడనే ఎదురు చూసుకుంటే ఎవరో ఆదుకుంటారు గదా అని భగవంతుని మీద నమ్మకం పెట్టుకొని అందరూ ఎదురు చూస్తున్నారండి. పిల్లలతో సహా ఇక ఇక్కడనే ఎవరన్నా ఏమన్నా ఇస్తే తింటున్నారు, కూర్చుంటున్నాం. ఎవరు ఇయ్యకపోతే అట్లనే ఉపవాసం ఉంటున్నారు. ఏం చేస్తాం బాధలు ఏం ఆకలైతదండి ఈ బాధలలో ఏముంటది? ఇక మీరు చూస్తున్నారు ఇక్కడ అంత పరిస్థితులు చూస్తున్నారు కాబట్టి దానికి ఇక నేను చెప్పని అవసరమే లేదు. అట్లా ఉంది పరిస్థితి ఇది. ఇప్పుడు ఈ మీడియా ముఖంగా గానీ, గవర్నమెంట్‌కి చెప్పాలనుకుంటే ఏం చెప్పదలుచుకుంటారు? మేము ఒకటే కోరుకునేదండి. మేము మీకు లోబడి ఉన్నాం. మేము మీ చెప్పిన ప్రకారం మేము ఒప్పుకున్నాము. దానికి ఇంత దౌర్జన్యం చేసిర్రు. అయినా గానీ మాకు మీరు ఇస్తానన్న ఇండ్లు వాళ్ళకి కేటాయిస్తే మేము అంతకంటే గొప్ప మాకు ఇంకేం లేదండి. అది కావాలి మాకు తొందరగా ఇస్తే ఎంత తొందరగా ఇస్తే అంత మేము ఒక సెటిల్ అయిపోతామనే ఒక ఆశ ఉంది మాకు అంతే. అదే కోరుకుంటున్నామండి. ఇంకా కొంతమంది అయితే ఇక్కడ అన్నవాళ్ళైతే ఉండడం అయితే జరిగింది. తెలుసుకుందాం. అన్నవాళ్ళైతే ఇంకా ఈ ఏదైతే దుమ్ము అంతగా కూలగొట్టిన శిథిలాలు ఉన్నాయో, శిథిలాలలోనే వాళ్ళు తినడానికి కూడా, వండుకోవడానికి కూడా ఇక్కడనే తినడం, ఇక్కడనే వండుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ కొంతమంది అయితే వీళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే బాబాయ్ ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా కూలగొట్టారు. అయినా కానీ మీరు ఇక్కడనే ఉన్నారు కదా! గవర్నమెంట్ ఏం చేయలేదా మీకు ఎట్లా? మాకు ఇక్కడి నుంచి వెళ్తే ఎక్కడ ఉండాలో అనేది మాకు తెలవడం లేదు. ఎందుకంటే మేము ఉన్నది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే, పుట్టింది ఇక్కడనే, అన్నీ కూడా మేము ఇక్కడనే. మాకు రోడ్డు కావాలంటున్నారు, ప్రజల కోసం అంటున్నారు. మరి మేము ప్రజలం బావా? అంటే మమ్మల్ని ప్రజలకు గుర్తిస్తలేరా? అసలు ఒక శతాబ్ది అపార్ట్మెంట్ పేరు చెప్పేసి మీరు ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారో, ఆ శతాబ్ది అపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేము అడిగినాం, మా పైన మీకు ఎందుకంటే ఇంత కక్ష, మేము ఏం చేసినామని. కేవలం దళితులమనేనా మా మీద ఇంత దౌర్జన్యాలు చేస్తున్నారంటే, ఆ శతాబ్ది అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, మాకు ఎలాంటి మీపైన కక్ష కానీ సాధింపు కానీ లేదు, ఆ రోడ్తో మాకు అవసరమే లేదు, ఎవరో ఇద్దరు వల్ల మా అపార్ట్మెంట్ పేరు కూడా పాడవుతుంది, దీంట్లో అధికారులు కానీ మరి పెద్ద పెద్ద వాళ్ళు కూడా కుమ్మక్కై మా అపార్ట్మెంట్ పేరు కూడా పాడు చేసిర్రు, మాకు కూడా అటువైపు రావాలంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది, మాకు కూడా సిగ్గుపోతుంది, అందరూ ఆ అపార్ట్మెంట్ వాళ్ళకు, ఆ బస్తీ వాళ్ళతో ఏమి అని చెప్పేసి. కానీ ఇది పెద్ద ఎత్తున వెనుక వైపు నుంచి ధనవంతులు కానీ, అధికారులు కానీ, నాయకులు కానీ చేసిన పని అని చెప్పేసి మాకు కూడా ఈ మధ్య తెలుస్తుంది. మరి వాళ్ళు మా అందరినీ రోడ్లపై పడేసి ఏం సాధించుకుంటారు, ఎంత సంపాదించుకుంటారు, భగవంతుడు వాళ్ళకు చూపిస్తారు ఆ విషయాన్ని. మరి సమయంలో మీరు ఇక్కడ ఉన్నారా, లేకుంటే అధికారులు ఎవరైనా ఉన్నారా మీతోని? మా కూలగొట్టే సమయంలో మేము ఇక్కడ ఉన్నామండి. కాకపోతే మమ్మల్ని మా ఇంటి నుంచి కొంచెం దూరంగా ఏడ్చుకెళ్ళేసి ఎంత దౌర్జన్యం చేశారంటే, ఒక రాక్షస పాలన జరిగిందండి ఇక్కడ. ప్రభుత్వం, న్యాయస్థానం అన్నీ కూడా మా వైపు కళ్ళు మూసుకొని చూస్తున్నారు. వాళ్ళు డబ్బుకు లొంగుతున్నారా, పరపతికి లొంగుతున్నారా, దేనికి లొంగుతున్నారో అది వాళ్ళకే తెలవాలి. మరి మా ఇంట్లో ఒక్కొక్కరి పరిస్థితి అంటే, నా మట్టుకే చెప్తున్నాను, మా అమ్మాయి డెలివరీ అయ్యి ఈరోజుకు 6వ రోజు. అమ్మాయిని ఎక్కడ తీసుకుపోవాలో నాకు తెలియలేదండి. ఇళ్ళకి పోయిన తర్వాత ఎవరింటికి తీసుకుపోవాలి, ఎక్కడ తీసుకుపోవాలి, ఎవరైనా కూడా ఒకరోజు 2 రోజులు మాత్రం షెల్టర్ ఇవ్వగలుగుతారు, కానీ ఎన్ని రోజులైనా కూడా చూసుకోలేరు కదా. ఇంకోటి ఏమంటే, మేము పోయి ఏదైనా అద్దె కోసం మీరు అడిగితే కూడా వాళ్ళు మీ కులం ఏంటంటే అని అడుగుతున్నారండి. దళితులమంటే మాకు కనీసం ఇల్లు కూడా వాళ్ళు మాకు కిరాయి ఇచ్చే పరిస్థితుల్లో లేదు. మరి మేము దళితులమైనందుక రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ 125 అడుగులు, 100 అడుగులు, 200 విగ్రహాలు పెట్టి ఎందుకండి? దళితుల పేరు మీద డబ్బులు సంపాదించుకున్నా. దళితులకు చేసే అన్యాయాలను చూపించండి, విగ్రహాలను చూపించేది. మరి స్థానికులు కూడా మా కోసం చాలా బాధపడుతున్నారు. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ముందు, కూలగొట్టే ముందు కానీ? మేము ఎంఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని ముందు రోజు కలిసామండి. మేము మా పరిస్థితి ఇది ఉంది మాకు అంటే, వాళ్ళు ఏమన్నారంటే ఇది కోర్టు గైడ్లైన్స్ మేము ఫాలో చేస్తున్నాము, కానీ ఎంత ఫాలో చేసినా కూడా మేము కూడా మీకు అన్యాయం చేయము, ముందు మీకు ఇండ్లు ఇట్లా ఇచ్చిన తర్వాతనే వీటిని మేము ఆధీనం తీసుకుంటాం, కూలగొడతామని కూడా వాళ్ళు చెప్పలేదు మాకు. ఏమన్నారంటే, ఇది మాకు కోర్టు ఆర్డర్ ప్రకారం ఇది రోడ్ చేయాలి మేము, కాబట్టి ముందు మీకు ఇల్లు ఇచ్చిన తర్వాత దీన్ని మేము మా పరిధిలో తీసుకొని మా పని చేస్తామని చెప్పన్నారు. లోకల్ ఎంఆర్ఓ మాత్రం చాలా దుర్మార్గం ప్రవేశారండి. ఆమె స్త్రీ అయి ఉండి కూడా ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది, ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆధారాలు లేవు అని చెప్పకుండా నీచమైన పనికి ఒడిగట్టుకున్నారు. మా బస్తీ వాళ్ళందరూ పిలిచి నేను న్యాయం చేస్తానని న్యాయదేవతలకు మాట్లాడి మాతో పిలిపించి సంతకాలు తీసుకొని, ఆ సంతకాలను
మా సాక్ష్యం కింద కోర్టు ప్రొవైడ్ చేసిందండి. వాళ్ళ ఉద్యోగాలు ఎందుకండి? మా కోసం. మేము పెట్టే ట్యాక్సీల వల్ల కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, మిగతా అధికారులకు జీతాలు వస్తున్నాయి. మా చేతులు మా మా డబ్బులు తినేసి వాళ్ళు ఈరోజు మా పైన ఇంత దారుణాన్ని కూడా కట్టడం చాలా హేయమైన స్థితి. మరి కుటుంబాలు పోయినాయి దీంట్లో, ఎంతమంది సఫర్ అవుతా ఉన్నారు ఇప్పుడు? ఇవి దాదాపు 1950 ముందు నుండే అండి 23 ఇళ్లతోని ఈ బస్తీ ప్రారంభమైంది. అందులో ఈరోజు 68 కుటుంబాలు ఉన్నాయండి. అంటే దాదాపు 200 పైచికులు మంది ఉన్నారు. కానీ ప్రస్తుతం ఇందులో మాత్రం ఒక్కొక్క కుటుంబం ఉంటుంది. ఎందుకంటే ఇల్లు చిన్నవి ఉన్నాయి. సో సౌకర్యం తక్కువ ఉంది కాబట్టి బయట కిరాయిలకు ఉంటున్నారు. దీన్ని కూడా వాళ్ళు ఒక అవకాశం తీసుకొని అధికారులు మరి అపార్ట్మెంట్ కేసేసిన వాళ్ళు వీళ్ళకి డబుల్ ఇళ్ళు ఉన్నాయి, వీళ్ళకు ఈ నివాసాలు అవసరం లేవు అని దుష్ప్రచారాన్ని కూడా చేశారు. మాకు అందే సహాయాన్ని అందకుండా చేస్తారండి వీళ్ళు. మేము ఇది కూలగొట్టే టైంలో వాళ్ళకు రిక్వెస్ట్ చేసినాం, సార్ కనీసం కట్టుబట్టలతో ఉన్నాము, మాకు వండుకోవడానికి గిన్నెలు కూడా లేవు, కనీసం ఆ సామర్కులను తీసుకురావాలని చెప్పి అడిగితే కూడా ఇవ్వలేదు. రూపాయి కూడా పెట్టుకున్న డబ్బులు కూడా పెట్టుకొని ఇంట్లో కావాల్సిన కొన్ని విలువైన వస్తువులు బంగారం కానీ వెండి కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం కూడా పెట్టుకున్న డబ్బులు కానీ అన్నీ భూస్థాపితం చేశారు. ఇవాళ రోజు మాకు భవిష్యత్తు అనేది లేకుండా చేశారండి. ఇంత దారుణాన్ని ఒడిగట్టిన ప్రతి ఒక్కరిపైన ప్రజలు ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.